సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా సరస్వతి కృపతో జ్ఞానం పొందవచ్చని మన భక్తి సంప్రదాయం చెబుతోంది. సరస్వతి అనగా ప్రకాశం, అభివృద్ధి, జ్ఞానప్రాప్తి, కళాత్మకత మరియు మానవ విలువలను పెంపొందించే ఆధ్యాత్మికత. ఆమె ఆశీస్సులతో విద్యార్థులు, కళాకారులు, విజ్ఞానవేత్తలు స్ఫూర్తిని పొందుతారు. సరస్వతీదేవి జన్మతిథిగా వసంత పంచమి పండుగను జరుపుకుంటారు. పురాణ కథల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత అది నిర్మానుషంగా, నిశ్శబ్దంగా కనిపించింది. అప్పుడు బ్రహ్మ తన కమండలంలో ఉన్న పవిత్ర జలాలను భూమిపై జల్లితే వాటి నుండి సరస్వతీదేవి అవతరించారు. ఆమె వీణను వాయించగానే సర్వత్రా సంగీతం మారుమ్రోగింది. సర్వజీవరాశులకు వాణి లభించింది. అందువల్ల సరస్వతీదేవిని వాగ్దేవి, వీణాపాణి, జ్ఞానస్వరూపిణి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానం, విజ్ఞానం, కళలు, విద్యాప్రాప్తి కలుగుతాయని మనం విశ్వసిస్తాం. ఇంకో కథ ప్రకారం రామచంద్రుడు సీతమ్మను రావణాసురుని చెర నుండి విముక్తి కలిగించడానికి సరస్వతీదేవిని ఆరాధించి తన విజయంలో ఆమె ఆశీర్వాదం పొందాడని కూడా చెబుతారు. ఈ దినం జ్ఞాన విద్య కళల పర్వదినం. విద్యార్థులు, కళాకారులు, వేద పండితులు ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే శుభముహూర్తం ఇదే. వసంత ఋతువునకు కూడా ఆరంభకాలం ఇదే. ప్రకృతి పచ్చగా మారి పసుపు పుష్పాలతో మెరిసిపోయే వసంత ఋతువు ఈ రోజే ప్రారంభమవుతుంది. మృదువైన గాలి, కోయిలల గానం, పచ్చని పొలాలు ఈ ఋతువునకు కొత్త శోభను తెస్తాయి. ఈ రోజు కొత్త వ్యాపారాలు, కొత్త విద్య, కొత్త ప్రాజెక్టుల ఆరంభానికి శుభసూచకం. సకల విద్యలలో శ్రేష్టత పొందేందుకు సరస్వతీదేవిని పూజించడం ఆనవాయితీ. ఈ పండుగ మనకు జ్ఞానం, ఆనందం, ప్రకృతి వైభవం అనే 3 విలువైన విషయాలను గుర్తు చేస్తుంది. సరస్వతీదేవి కృపతో మన జీవితంలో విద్య, విజయం, విజ్ఞానం వెల్లి విరియాలని ఆశిస్తూ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.